సో డైరెక్ట్ గా క్వశ్చన్ కి వస్తాను. ఏంటి సినిమాలో కరాటికల్ అని పెట్టారంటే ఇంకా శత్రుత్వం తీసుకొస్తూనే ఉన్నారా? మీకు ఎవరు చెప్పారు? తెలుస్తుంది. మీరు ఇమాజిన్ చేసుకున్నారా? అది తెలుస్తాయి. లేదు, పెట్టలేదా? నిజం కాదా? నిజంగా. సినిమా చూడండి, రేపు మీ థ్రిల్ ఫీల్ అవుతారు, ఉన్నారో లేరో. ఓకే. సో ఏంటి సినిమా గురించి ఏమైనా చెప్తారా? సడన్ గా సినిమా ఏంటి? యాక్టర్ అవ్వాలని వచ్చాను హైదరాబాద్, కుదరలేదు, ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. ఇంకా యూట్యూబ్లోకి వెళ్ళాను, ఆడ అట్లా రౌండ్ వేసాను, అన్నీ తిరిగాను, వీడియోలు చేశాను కష్టపడి. అండ్ అప్పుడు బాగా వీడియోస్ వైరల్ అయ్యాయి. నాకు ఎవరు అవకాశం ఇవ్వకపోవడం వల్ల కెమెరా కొనుక్కొని వీడియో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి కదా. సో అలా స్టార్ట్ చేసి జర్నీని మొదలు పెట్టేటప్పుడు ఆవిడ వచ్చి నాతో గొడవ పడ్డారు. అండ్ అప్పుడు ఆ 2 years కింద ఆపేశాను. అండ్ ఇమీడియట్గా సినిమా స్టార్ట్ చేశాను. సినిమా లారీ చాప్టర్ 1 August 2 రిలీజ్ ఉంది. అది మేడం. ఓకే. సో అంటే అప్పుడు అలా జరిగిన దానివల్ల నేను సినిమాల్లోకి రావాలనుకుని ఇంత పట్టుదలతో ఉన్నారు? యాక్టర్ వల్లనే వచ్చాను హైదరాబాద్, డైరెక్టర్ వల్లనే వచ్చాను ఫస్ట్. తర్వాత డైరెక్టర్కి అవకాశాలు దొరకలా, ప్రొడ్యూసర్లు దొరకరు, కథలు ఉన్నాయి, అంత నాలెడ్జ్ అవ్వదు అనిపించి వెనక్కి వెళ్ళిపోయాను. ఒక 1 year నేను బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదువుకున్నాను. అక్కడ చదువుకొని బిజినెస్ చేసి జాబ్ చేసి ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈసారి యాక్టర్ అవతారం ఎత్తుదామని ప్రయత్నం చేస్తే ఎవరు ఇవ్వాలా. సో కామెడీ వీడియోస్ చేద్దామని మొదలు పెట్టాను. వాటికి వ్యూస్ రాలా. అంటే మూకీ వీడియోస్ ఉంటాయి కదా, చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్ అలా చేస్తారు, అవి వాటికి వ్యూస్ రాలా. నాకు సెట్ అవ్వాలి నా టైర్కి నాకి. అండ్ నేను చేయలేకపోయా. తర్వాత ఏం నడుస్తున్నాయి ట్రెండింగ్ అని ఆలోచిస్తే ప్రాంక్స్ నడుస్తున్నాయి. సో ఇవి ఎందుకు చేయాలనిపించిందంటే, ఫస్ట్ ప్రతి ఆడిషన్కి వెళ్తే అక్కడ డబ్బు పెట్టండి మనకు సినిమా అవకాశం ఇవ్వరు, ఆర్ఎల్స్ తెలిసిన వాళ్ళు ఉండండి ఇవ్వరు, లేదా కమర్షియల్ మీడియం ఇది, మన పైన డబ్బులు పెడితే తిరిగి రావాలి, అప్పుడే మనకు అవకాశం ఇస్తారు, లేకపోతే ఊరికి అవకాశం ఇవ్వరు. సో మన పైన డబ్బులు పెడితే తిరిగి రావాలి అంటే మనం ఫేమ్ ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అంటే యూట్యూబ్లో చేయాలని యూట్యూబ్ మొదలు పెట్టా. అంతేగాని డైరెక్ట్ యాక్టర్ అవ్వాలనే ఉంది. నాకు డబ్బులు ఉంటే ప్రొడ్యూసర్లు అయ్యింటే మా వాళ్ళు, నేను సినిమా తీసి డైరెక్ట్, బట్ లేదు కాబట్టి రూపాయి స్టెప్ బై స్టెప్ ర్యాక్స్ టు రిచెస్ అంటారుగా, అట్లా కష్టపడి యూట్యూబ్లో వీడియోలు చేసి దాన్ని కూడబెట్టి, నాతో పాటు ఇప్పుడు ఈ సినిమాలో ఒక 20 మంది మెయిన్ ఆర్టిస్టులు, ఒక 500 నుంచి 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నేను పెట్టాను. అండ్ ఈ సినిమా కొత్త వాళ్ళకి నేను అవకాశం ఇచ్చాను, నాకు ఎవరు ఇవ్వలేదు, నేనే క్రియేట్ చేశాను అవకాశాన్ని. కానీ ఇప్పుడు వీళ్ళందరూ నా సినిమాలో, అడగండి మీ ఇష్టం, చెప్పండి మొత్తం. ఇప్పుడు అదే కష్టపడి సినిమా చేశాను. ఇప్పుడు దాంట్లో ఐటమ్ సాంగ్ వదిలాను, పాటలు వదిలాను, 5 languages, దట్ టు పాన్ ఇండియా. వదిలితే ఈ చిట్టిబాబు గారు, ఆయన వెనక కరాటికల్ అని వీళ్ళందరూ ఏదో నా సినిమాలో బూత్ సినిమా అని చిత్రీకరించి మొన్న ఐటమ్లో అక్కడిక్కడ మాట్లాడారు. నాకు చాలా బాధ వేస్తుంది. చాలా కష్టపడి ఒక్కరిని ఎవరు అవకాశం ఇవ్వకపోతే, నేను సినిమా తీసి నాతో పాటు 10 మందికి అవకాశం ఇచ్చి సినిమా ఆగస్ట్ రిలీజ్కు ఒంటి చేత్తో కష్టపడి నేను వస్తుంటే నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, నన్ను తక్కువ హేళన చేసి మాట్లాడి, నా సినిమాని రాకుండా మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూకి వెళ్తుంటే రానికుండా మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత బ్యాడ్ ప్రొజెక్షన్ తమ్నైల్స్ పెట్టి నన్ను బ్యాడ్ చేస్తున్నారు. నేను అన్నని మాటలు కూడా తమ్నైల్స్ పెడుతున్నారు, పెద్దవాళ్ళ దగ్గర చెడ్డి చేద్దామని. అండ్ చాలా మందికి ఫోన్లు చేసి సినిమా ఆపాలని ప్రయత్నం చేసి, ఇదంతా కరెక్ట్ కాదని నేను కొంచెం మొన్న అక్కడిక్కడ మాట్లాడుతున్నాను, నా ఛానల్లో కూడా పెడుతున్నాను. బట్ ప్రజలు నాకే సపోర్ట్ ఉన్నారు. అండ్ చాలా మంచి సినిమా చేశా, చాలా గొప్ప సినిమా చేశా, కుటుంబ కథా చిత్రం. అండ్ ఎమోషన్ ఉంది, ఫ్యామిలీ బాండింగ్ ఉంది, చెల్లి సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, అండ్ కుటుంబ కథా చిత్రం ఇది. అండ్ దేశ భద్రతకు సంబంధించింది. ఫుల్ కమర్షియల్ యాక్షన్, 3 hours నాన్ స్టాప్ పవర్ఫుల్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమా. ప్రాంక్స్ ఎందుకు చేశారు మరి అలా? అదే ఇట్లా దావా ఇలా వచ్చింది, స్ట్రైట్ గా చేయలేక అలా తిరుక్కొని వచ్చాను అంతే. బట్ మళ్ళీ వచ్చేసా విత్ ఇన్ షార్ట్ టైమ్ లో. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రాంక్స్ చేస్తారా? అలాంటివి అంటే ఎలాంటి? బోల్డ్ ఏం కాదు. బోల్డ్ అంటే ఏంటి? అడల్ట్ అంటే ఏంటి? 18 అంటే ఏంటి? పెద్దవాళ్ళు చూసేటి అని, అదే ఒక అబ్జెక్టివ్, అదేం బూత్ కాదు. కానీ యూట్యూబ్ లో పెడితే చిన్న పిల్లలు కూడా ఈ మధ్య యూట్యూబ్ యూజ్ చేస్తున్నారు కదా, సడన్ గా చిన్న పిల్లలకి ఆ ఫోన్లు ఇవ్వకూడదు. వాళ్ళకంటే ఒక మెయిల్ క్రియేట్ చేసి కార్టూన్స్ వచ్చే మెయిల్ ఇవ్వాలి, దాన్ని పేరెంటింగ్ అంటారు. వాళ్ళు నేర్చుకోవాలి పిల్లల్ని. అందరికి మనం వాడే ఫోన్ అంటే కరెక్టే అంటే కరెక్టే, తప్పంటే తప్పైతే కాదు. వై బికాస్ ఒక కంటెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. మీరు న్యూస్ చేస్తారు, వాళ్ళు వేరే చేస్తారు, నేను ఇది చేశాను అంతే. 9 కళల్లో ఇది ఒక కళ. నేను ఒక ఆర్టిస్ట్, ఎంటర్టైన్మెంట్. సో అలా చేసి కొన్ని షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను, వాటికి వ్యూస్ రాలేదు. పెట్టుబడి ప్రతి షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దొరకరుగా, 0 నుంచి వచ్చాను నేను. సో నేనేదో చేశాను, నాతోటి అమ్మాయిలతో వీడియోలు చేశాను, వాళ్ళకు డబ్బులు ఇచ్చాను, వాళ్ళతో వీడియోలు మ్యూచువల్ అగ్రిమెంట్స్తో చేశాను. ప్రాంక్ అంటే ఏంటి? జనరల్గా ఎదుటివాన్ని ఇబ్బంది పెట్టేది, చిలిపిగా. ముంబైలో ప్రాంక్ చేస్తుంటారు. ఉదాహరణ ఏంటి? వాటర్ ప్యాకెట్స్తో కొట్టడం, బెలూన్స్ పేల్చడం, క్రాకర్స్ పేల్చడం, అంటే సడన్గా వాళ్ళను భయపెట్టడం, అవి దట్స్ కాల్డ్ ప్రాంక్. అది అంటే అట్లా ఎదుటి వ్యక్తిని నాకు దూషించడం కానీ, కొంచెం చిన్నగా బాధ పెట్టడం కానీ నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు అంత ధైర్యం కూడా లేదు. కరోనా వచ్చిన నుంచి ప్రతి వ్యక్తి యొక్క టైం, మనీ అండ్ హెల్త్ చాలా వాల్యుబుల్. కాబట్టి నాకు చాలా సెన్సిటివ్, మోరలిస్టిక్గా నేను చాలా సెన్సిటివ్ అండ్ సౌమ్యన్ అని నా అభిప్రాయం. అందుకు నేను వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయను. ఓన్గా మ్యూచువల్ అగ్రిమెంట్స్తో అమ్మాయిలతో నేను ప్రాంక్స్ చేశాను.
దట్స్ మై బిజినెస్. అండ్ తను వచ్చి గొడవ పడింది, అలా జరిగింది. అండ్ అది తప్పు కాదని నేను బల్లగుద్ది చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.